ఓకే. సో, రోమా పత్రికనే మనం ఎంచుకోవటానికి కారణం ఏంటంటే, క్రైస్తవ విశ్వాసానికి రోమా పత్రికని ఆహ్, ఆహ్, క్రైస్తవ రాజ్యాంగం అని కొంతమంది అనటం మనం చూస్తాం. సో, క్రైస్తవ్యానికి రాజ్యాంగం లాంటిది. ఆహ్, ఫస్ట్ సిస్టమాటిక్ థియాలజీ పుస్తకం లాంటిది. చాలా ప్రాముఖ్యమైన క్రొత్త నిబంధన భాగము. పౌలు రాసిన అత్యంత ప్రధానమైన పత్రికల్లో ఇది ప్రాముఖ్యమైనది. ఆమ్, అగస్టిన్ లాంటి మహానుభావులు ఈ పత్రిక చదివి మారారు. అగస్టిన్ 3-4 శతాబ్దాలకి చెందినటువంటి ఒక బైబిల్ టీచర్ లేదా ఒక ఫిలాసఫర్, క్రిస్టియన్ ఫిలాసఫర్ యాక్చువల్లీ. సో, ఆయన ఆ, రోమా పత్రిక 13వ అధ్యాయం చదివి ఆయన జీవితం మారింది. సో, అది నేను మళ్ళీ చూపిస్తాను. దేవుడు ఆ పుస్తకాన్ని చదవమన్నప్పుడు ఆయన రోమా పత్రికలో ఆ భాగాన్ని చదివి మారాడు అని చూస్తాం. ఆ తర్వాత లూథరు రోమా పత్రిక 1వ అధ్యాయం చదివినప్పుడు ఆయన రక్షణ అన్నది కేవలం దేవుని యొక్క ఉచిత కృప, దేవుడు నీతిమంతులుగా విశ్వాసం ద్వారా తీరుస్తున్నాడు అన్నటువంటి గొప్ప సత్యాన్ని లూథర్ గారు తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి సంఘ సంస్కరణ రావటాన్ని మనం చూస్తాం. సో, చాలా అద్భుతమైన పుస్తకం. చాలా అవసరమైన పుస్తకం. క్రైస్తవ్యం అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన పుస్తకం ఈ రోమా పత్రిక. సో, పత్రికల దగ్గరకొచ్చేపాటికి మనం ఒక ఇంపార్టెంట్ థింగ్‌ని మనం తెలుసుకోవాలి. అది ఏంటంటే, నేను బహుశా ఒకవేళ మీరు క్లాసుల్లోకొచ్చుంటే గనక కొన్ని థింగ్స్ నేను చెప్పేవి మీరు విని ఉంటారు. కానీ నేను మళ్ళీ వాటిని ప్రస్తావిస్తే బాగుంటదని అనుకుంటాను. ప్రతి పత్రిక గూడా ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఆహ్, జనరల్లీ పత్రికలు అపోస్తలు కానీ, అపోస్తలు యొక్క అనుచరులు కానీ రాసినట్లుగా మనకు కనిపిస్తది. ఆహ్, ఆ తర్వాత ప్రతి పత్రిక గూడా ఆహ్, అప్పుడు గ్రీకో రోమన్ కాలంలో గ్రీకులు, రోమీలు ఎలా పత్రికలు రాసారో, అలాగే ఈ పత్రికలు కూడా అదే స్టైల్‌లో ఉన్నట్టుగా మనం చూస్తాం. సో, ఇదివరకు లెటర్ రైటింగ్ అన్నది మనకి కూడా చాలా కామన్‌గా ఉండేది. సెల్ ఫోను, ఈమెయిల్స్ పెరిగిన తర్వాత కొంచెం ఇప్పుడు మనం లెటర్‌ని వాడట్లా. వెంటనే వాట్సాప్ తీసి ఏంటి అని అడిగే కాడికొచ్చేసాం వాట్సాప్. కానీ ఇదివరకు పరిస్థితి అలా కాదు. జాగ్రత్తగా ఒక లెటరు ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి లెటర్లు కొనుక్కొని జాగ్రత్తగా రాసేవాళ్ళు. ఐ థింక్ ఇక్కడ ఉన్నవాళ్ళలో చాలా మందికి తెలుసనుకుంటా కదా! లెటర్స్ ఎంతమంది రాసుండుంటారు మీలో? ఓకే. వెరీ గుడ్. అయితే వింటున్నారు బానే. సరే. సో, ఆహ్, లెటర్ రైటింగు ఆహ్, తెలుసు అనంటే మీ వయసు కూడా తెలుస్తుంది గదా బయటికి. సో, మీరెప్పుడోళ్ళు అనమాట. పురాతనమైన వాళ్ళు. ఎందుకంటే ప్రస్తుతం లెటర్ రైటింగ్ అంటే మనం ఏ లెటర్స్ అనే డౌట్ వచ్చింది సార్ సుందర్. ఆహ్, ఎ ఎన్నో లెటర్‌లు రాసుండుంటారులే. సో, కేర్‌ఫుల్‌గుండాలి మీతోటి. సరే. ఆహ్, ఆ లెటర్ రైటింగ్‌లో ఉన్నటువంటి ఫార్మాట్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. రోమపత్రికను గూడా మనం చూసినప్పుడు ఆహ్, ఆహ్, మొదట రాస్తున్నటువంటి వ్యక్తి పరిచయం చేసుకుంటాడు. నేను రాస్తున్నాను అన్న విషయాన్ని చెప్తాడు. ఆ తర్వాత ఎవరికి రాస్తున్నాడు అన్న విషయాన్ని కూడా చెప్తాడు. ఆ తర్వాత జనరల్‌గా థాంక్స్ గివింగ్ ఆర్ గ్రీటింగ్, మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నటువంటి గ్రీటింగ్‌ని థాంక్స్ కానీ, ప్రేయర్ కానీ పీపుల్ కోసం చేయడం మనం చూస్తాం. సో, యూజువల్లీ ఈ మొదటి 4 విషయాలు, రచయిత పేరు, ఎవరి కోసం రాస్తున్నాడు, ఆహ్, గ్రీటింగ్ చెప్పటము, తర్వాత వాళ్ళ కోసం ప్రార్థన లేదా మిమ్మల్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నటువంటి మాటలు జనరల్లీ పత్రికలో స్టార్టింగ్ భాగంలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పత్రికలో మనం చూసినప్పుడు మొదటి 7 వచనాల్లోనే ఆ విషయాల్ని మనం చూస్తాం.
సో మొదటి 7 వచనాల్లోనే ఈ విషయాలను చెప్పిన తర్వాత అదంతా ఇంట్రడక్షన్ అని అనుకోవచ్చు, లేదా పరిచయం లెటర్‌కి. ఆ తర్వాత యాక్చువల్లీ 8వ వచనం నుండి ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయాలు పత్రిక రూపంలో రాస్తా ఉంటాడు. సో దాన్ని బాడీ అని అన్నాము. తర్వాత చివరికి 16వ అధ్యాయము మళ్ళీ తిరిగి ఆయన ఆహ్, కొద్దిమంది పేర్లను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి వందనాలు చెప్తూ నేను మళ్ళీ మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను భవిష్యత్తులో. అది 15వ అధ్యాయం చివరి నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఆహ్, చివరి గ్రీటింగ్స్ చెప్పడం, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అని చెప్పడం. కొద్దిమందికి ఆయన వాళ్ళ పేర్లు ప్రస్తావించి వారి యొక్క సేవను బట్టి లేతే ఆయనతో పాటు ఉన్నవాళ్ళు గ్రీట్ చేయడాన్ని ఇవన్నీ గూడా మెన్షన్ చేస్తారు. సో బేసిక్‌గా లెటర్ ఫార్మాట్‌లో ఈ ఎపిసల్ ఉంది. ఇది లెటరే. పౌలు గారు కొరింథు పట్టణంలో బహుశా సేవ చేస్తూ, ఆ కొరింథు పట్టణంలో నుండి ఆయన రోమ్‌కి ఈ పత్రిక రాసాడు అని మనం నమ్ముతాం. సో, రోమ్‌కి ఈ పత్రిక రాసే సమయానికి పౌలు ఎప్పుడు గూడా రోమ్ పట్టణాన్ని ఎస్పెషల్లీ సేవ కొరకై దర్శించలేదు అప్పటికి. సో, ఆయన రోమ్ పట్టణానికి వెళ్ళాలి అని ఆశపడతా ఉంటాడు. రోమ్ చాలా అత్యంత ప్రధానమైన ముఖ్య పట్టణం. కాబట్టి రోమ్‌కి వెళ్ళాలి. ఎందుకు? అది క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఎంటైర్ రోమన్ ఎంపైర్. కాబట్టి రోమ్‌కెళ్ళాలి అని ఆశపడతా ఉంటాడు. ఎళ్ళడానికి అవకాశం దొరకలేదు. రావాలని ఆశపడుతున్నాను. సో, అక్కడున్నటువంటి సంఘానికి ఈ మాటలు రాస్తూ నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అన్న విషయాన్ని ఆయన చెప్పి, నేనొచ్చే లోపు కొన్ని విషయాలు మీ గురించి తెలిసాయి. లేదా మీ గురించి నేను విన్న విషయాల్ని బట్టి, లేదా మీకు ఈ విషయాలు తెలిస్తే బాగుంటది అని నేను అనుకున్న విషయాల్ని మీకోసం రాస్తున్నాను అని ఈ పత్రిక రాస్తాడనమాట. సో, ఏంటి ఆ విషయాలు అంటే ప్రాముఖ్యంగా అసలు సువార్త అంటే ఏంటి? సువార్త ఆహ్, ఎంత ప్రాముఖ్యమైనది? సువార్త యొక్క విశిష్టత ఏంటి? సువార్తలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన అంశాలేంటి? అనేదాన్ని ఆయన రోమా సంఘానికి చెప్పాలనుకున్నాడు. సో, సువార్త ఇంత ఉన్నతమైనది అనేది మీరు తెలుసుకోవాలి. తర్వాత యూదులు, అన్యులు కలిసి ఉన్నటువంటి ఆ సంఘంలో మీరు యూదులు, అన్యులు లేదా యూదేతరులు అందరూ ఒకే చోట ఉంటున్నారు కాబట్టి, మీరు గూడా యూదులు, అన్యులు ఇద్దరి యొక్క రిలేషన్‌షిప్‌ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు యూదులైనంత మాత్రాన మీరు గొప్పగా ఫీల్ అవ్వక్కర్లేదు. లేదా గ్రీకు, రోమా సిటిజన్షిప్ ఉన్నంత మాత్రాన మీరు గొప్పోళ్ళు కాదు. సో, మనందరికీ గుర్తింపు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా క్రైస్తవులం అవుతా ఉన్నాము. అదే మన గుర్తింపు అనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ, చివరికి ప 12వ అధ్యాయం నుంచి ఆయన ఏం చేస్తాడంటే, ఆహ్, ఇదిగో ఇంత గొప్ప సువార్త అంటే 1-11 అధ్యాయాల వరకు సువార్త అంటే ఏంటి? సువార్త వలన కలిగిన లాభము, మేలు, సువార్త యొక్క అద్భుతమైన వివరణ ఆహ్, ఆహ్, 11 అధ్యాయం వరకు చేస్తాడు. చివరి 2 అధ్యాయాలు ఎస్పెషల్లీ 9, 10, 11 అధ్యాయాల్లో ఎక్కువగా యూదులు, అన్యులు మధ్యలో ఉండవలసినటువంటి రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడతాడు. లేదా యూదుల పరిస్థితి ఏమవుతది అనే దాని గురించి మాట్లాడి, తర్వాత చివరికి మళ్ళీ ఇంత గొప్ప రక్షణను పొందుకున్నటువంటి విశ్వాసులు 12వ అధ్యాయం నుంచి ఎట్లా బ్రతకాలి అనే దాన్ని చెప్పుకుంటూ వెళ్తాడన్న. సో, ప్రతి లెటర్‌లో గూడా ఇలా ఉంటది. స్టార్టింగ్ పరిచయ వాక్కు, తర్వాత ఆయన చెప్పాలనుకుంటున్న ఇష్యూస్ అన్నీ గూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చెప్పడం. ఆ తర్వాత చివరికి గ్రీటింగ్స్ చెప్పడం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి పత్రిక గూడా యూజువల్లీ ఇదే ఫార్మాట్‌లో ఉంటది. సో, పత్రిక చదువుతా ఉన్నప్పుడు అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం చదవకూడదు. పత్రిక మొత్తం చదవాలి. అప్పుడు మాత్రమే పత్రికలో ఉన్నదంతా అర్థమవుద్ది. ఎందుకనంటే ఒక్కొక్కసారి ముందు రాసిన దాన్ని తర్వాత ఉటంకిస్తాడు. పత్రికల్లో మనం చేసే పెద్ద పొరపాటేంటంటే, ముందు భాగాల్ని ఎక్కువగా చదవకుండా, తర్వాతి భాగాల్ని ఎక్కువ చదువుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోమా పత్రికే తీసుకుంటే గనక, మొదటి 11 అధ్యాయాల్ని ఎక్కువ ముట్టుకోరు ప్రసంగాలకి. 12వ అధ్యాయం నుంచి ఎక్కువ ముట్టుకుంటారు. ఎందుకంటే 12వ అధ్యాయం నుంచి ఏముంటదంటే, ఇదిగో ఇలా ఉండండి, ఇలా ఉండొద్దు, ఇది చేయండి, ఇది చేయకూడదు అని చాలా స్పష్టమైన నిర్దిష్టమైన ప్రిన్సిపల్స్ మాట్లాడతాడనమాట. ఒక విశ్వాసి వ్యక్తిగతంగా ఎట్లా ఉండాలి? సంఘంలో ఎట్లా ఉండాలి?
సమాజంలో ఎట్లాగుండాలి, ఇంకా వేరే పత్రికలో అయితే కుటుంబంలో ఎట్లా ఉండాలి, ఇలా చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి అక్కడ ఎట్లా బ్రతకాలి అని బిహేవియర్ గురించి మాట్లాడతాడు కాబట్టి అందరికీ ఏంటంటే ఆ బిహేవియర్ గురించి మాట్లాడడం చాలా ఇష్టం. ఈజీగా మాట్లాడొచ్చు, ఈజీగా చదవచ్చు. మీరు ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పడానికి ఆ భాగాలు ఉపయోగపడతాయి కాబట్టి 12వ అధ్యాయం నుంచి ఉన్న భాగాలను తీసుకుంటారు. కానీ యాక్చువల్లీ పౌలు గారు చేసేది ఏంటంటే కాబట్టి అనే మాట వాడతాడు. 12వ అధ్యాయంలో స్టార్టింగ్ మాటే ఏముంటదంటే కాబట్టి సహోదరులారా అని ఉంటదన్నమాట. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటి? 11 అధ్యాయాలు మీరు విన్నారు గదా! 11 అధ్యాయాల పాటు నేను రాసింది జాగ్రత్తగా చదివారు గదా! సో, 11 అధ్యాయాలు మీరు నేర్చుకున్నారు లేదా విన్నారు. ఆ అవగాహనతో ఇదంతా మీరు తెలిసిన వారు కాబట్టి ఇదిగో ఇలా బతకండి అంటాడనమాట. అంటే మనము ఏదో సమాజంలో మంచోళ్ళుగా బతకటం మాత్రమే దేవుని యొక్క ఆలోచన కాదు. మంచోళ్ళుగా జస్ట్ బ్రతకటం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఒకటి. రెండోది మంచోళ్ళుగా బ్రతకటానికి కూడా మనకి కావాల్సినటువంటి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తది? మంచివాళ్ళుగా బ్రతకటానికి కావాల్సిన పవర్ ఎక్కడి నుంచి వస్తది? సో, గాస్పెల్ అర్థం కాకపోతే మనం చెడ్డోళ్ళమి, మనకి దేవుని యొక్క కృప కావాలి, మనం నీతిమంతులుగా తీర్చబడాలి, మనం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మన ఆత్మ ఆత్మానుసారమైన బిడ్డలంగా మనం మారాలి. ఆ అవగాహన అంతా ఎక్కడి నుంచి వస్తది? ఆ అవగాహన అంతా లేకుండా, అయ్యో! నేను దౌర్భాగ్యుడిని, దరిద్రుడిని, దుష్టుడిని, దేవునికి దూరం అయిపోయినోడిని, దేవుని ఉగ్రత కింద ఉన్నవాడిని అన్న విషయం నాకు అర్థం కాకుండా దేవుడు దాని నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. పరిశుద్ధాత్మ కార్యం నాలో చేస్తున్నాడు అని 8వ అధ్యాయం నాకు అర్థం కాకుండా, నేను ఒకవేళ మంచిగా బతకాలి అని నేను ప్రయత్నం చేస్తే, నేను బ్రతకలేను. ఎందుకనంటే అలా బ్రతకటానికి కావాల్సిన మోటివేషన్ కానీ, అలా బ్రతకటానికి కావాల్సిన శక్తి కానీ నాలో ఉండదు. అందుకే గాస్పెల్ ఎప్పుడు గూడా సంపూర్ణంగా చూడాలి. ఓన్లీ ఒకే భాగాన్ని చూసి, ఒకే ఎంఫసిస్ తోటి ముందుకెళ్ళకూడదు. సో, ఆహ్, ఈ పత్రికలు చదువుతున్నప్పుడు గూడా ఒక ప్రత్యేకమైన సంఘాలకి రాయబడ్డాయి. అక్కడున్నటువంటి ప్రత్యేకమైన అవసరాలు తీర్చడానికి రాయబడ్డాయి కాబట్టి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఈ పుస్తకంలో రాయబడిన విషయం ఇది. ఈ పుస్తకంలో రాయబడిన విషయం అది. అని మనం చూసి ఆహ్, ఆహ్, ఏం చేయాలి అనంటే, ఒక పుస్తకంలో రాయబడిందే సర్వం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాపం గురించి చెప్పాలనుకున్నాడు. లేదా ఆహ్, ఆహ్, స్పిరిచ్యువల్ గిఫ్ట్స్ గురించి చెప్పాలనుకున్నాడు. లేదా దేవుని యొక్క మంచితనాన్ని గురించి చెప్పాలనుకున్నాడు. విశ్వాసం గురించి చెప్పాలనుకున్నాడు. అవన్నీ గూడా ఒక ఒక ఎపిసోడ్‌లో అన్నీ చెప్పలేడు. కానీ ఒక ఎపిసోడ్‌లో ఒక లెటర్‌లో ఎంత చెప్పగలడో అంత చెప్తున్నాడు. కాబట్టి ఏదో ఒక ఎపిసోడ్‌నే తీసుకొని సంపూర్ణంగా ఇంక ఇదే ఎపిసోడ్ నేను పట్టుకొని బతుకుతానని గూడా అనుకోకూడదు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి అవసరాలకి తగ్గట్టుగా ఎంత చెప్పాలి? అక్కడ వింటున్న వాళ్ళ పరిణితిని బట్టి ఎంతవరకు బోధించాలి? ఎంత వాళ్ళకవసరం? వాళ్ళకి నేను చెప్తున్న ఇష్యూని బట్టి నేను ఏం డిస్కస్ చేయాలి? డాక్ట్రిన్‌లో అనేది వాళ్ళు చూసుకుంటూ చేశారు కాబట్టి, ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు మనం తీసుకుంటాం. కానీ జనరల్ బైబిల్ టీచింగ్ కోసం మిగతా పుస్తకాల్లో చెప్పబడిన విషయాలను కూడా మనం ఆలోచన చేస్తూ చదువుతాం. సో, ఆహ్, ఆహ్, సో యాహ్! ఆహ్, జనరల్లీ పత్రికల్లో ఉన్నటువంటి ఒక మంచి విషయం ఏంటంటే ఆహ్, గాస్పెల్ సువార్త అనేటటువంటి కళ్ళజోడులో నుంచి మన అనుదిన జీవితంలో లేకపోతే చర్చ్ లైఫ్‌లో, కమ్యూనిటీ లైఫ్‌లో వచ్చే ఇష్యూస్‌ని గాస్పెల్ కళ్ళజోడులో నుంచి చూడటాన్ని ఎలా సో, గాస్పెల్ నమ్మిన వాళ్ళు, రక్షించబడినోళ్ళు ఎట్లా ఈ లైఫ్‌లోని ఇష్యూస్‌ని చూడాలి అనేది చూపించే పని మనకి ఎపిసోడ్స్ చేస్తాయి. ఓకే. ఈ లెటర్స్ చేస్తాయన్నమాట. సో, అందుకనే ఇవి డైరెక్ట్‌గా ఏం చేస్తాయంటే గాస్పెల్‌ని అనుదిన లైఫ్‌లోనికి మనం ఎట్లా తీసుకొస్తాం. గాస్పెల్ అంటే ఏదో జస్ట్ ఒక ఐడియా కాదు. గాస్పెల్ అంటే జస్ట్ ఏదో ఒక దృక్పథం ఏదో జస్ట్ వినడానికి మంచిగున్న కాన్సెప్ట్ కాదు. గాస్పెల్ యాక్చువల్లీ షుడ్ బి ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ అవర్ ఎవ్రీడే లైఫ్. ప్రాక్టికల్ లివింగ్‌ని అది ఇంపాక్ట్ చేయగలగాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆహ్, యాహ్! ఆహ్, ఈ ఎపిసోడ్స్ గూడా ఆహ్,
క్రానలాజికలీ అరేంజ్ చేసినవి కాదు అని మనం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకనంటే ఎపిసోడ్స్ అన్నీ కూడా వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకి లేదా వివిధ సంఘాలకి రాయబడ్డాయి. ఆ తర్వాత బైబిల్లో ఏర్పాటు చేసిన విధానం ఏదైతే ఉందో అది సైజ్ని బట్టి, అంటే రోమా పత్రిక పెద్దగా ఉంటుంది, తర్వాత 1 కొరింథీ పత్రిక పెద్దగా ఉంటుంది కాబట్టి సైజుని బట్టి అరేంజ్ చేశారు. కానీ పౌలు మొట్టమొదట రాసిన పుస్తకం రోమా పత్రిక కాదు. సో పౌలు బహుశా మొట్టమొదట రాసిన పుస్తకం 1 తెస్సలోనిక పత్రికగా చెప్తారు. తెస్సలోనిక పత్రికల తర్వాత గలతీ పత్రిక రాసిండుంటాడు అని చెప్తారు. సో ఇలా వేరే పత్రికలు రాసిండుంటాడు. సో పౌలు టీచింగ్‌ని మనం అనలైజ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఓకే, ఇక్కడ రాయబడినట్టు రోమా పత్రికను మొదట పట్టుకొని వెళ్ళిపోవటం అలాగా కాకుండా ఒకవేళ క్రానలాజికల్‌గా ఫస్ట్ రాసిందేది, సెకండ్ రాసిందేది, థర్డ్ రాసిందేది, ఫస్ట్ మిషనరీ జర్నీలో ఏం రాశాడు పౌలు, సెకండ్ జర్నీలో ఏం రాశాడు, థర్డ్ జర్నీలో ఏం రాశాడు అని మనం చూస్తే అప్పుడు పౌలు ఏ ఏ సందర్భాల్లో ఎక్కడి నుంచి ఎవరికి రాశాడు అనేది మనకి చక్కగా అర్థమవుతుంది. సో అందుకనే పత్రికలు చదివేటప్పుడు దీని బ్యాక్గ్రౌండ్, ఎస్పెషల్లీ పౌలు పత్రికలు చదివేటప్పుడు అపోస్తల కార్యాలని మనం చదువుతూ దాన్ని పక్కన పెట్టుకొని దీన్ని కూడా చదవాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ముందుకెళ్దాం. పత్రికల్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం పెరికోపేస్ లేదా వాక్య భాగం, ఎంచుకున్న వాక్య భాగాన్ని అంతా చదవాలి అని మనం చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రోమా పత్రిక మీ చేతిలో కనుకుంటే రోమా పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాలు పరిచయ వాక్కులుగా మనం చూస్తే ఆ తర్వాత 8 నుంచి 17 వరకు మరొక భాగంగా మనం చూస్తే ఆ తర్వాత 18 నుంచి 32 లేదా 32 వరకు మరొక భాగంగా మనం చూడొచ్చు రఫ్లీ. సో అంటే 3 భాగాలుగా మనం చేయొచ్చు. ఇంకొద్ది మంది మధ్యలో కూడా ఇంకొక భాగం చేస్తారు. కానీ నేను ఈ 3 భాగాలుగా చేయొచ్చు అని అంటాను. సో చూడంగానే ఓహో, ఇక్కడ పౌలు గారు 7 వచనాల్లో ఒక విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. బహుశా ఇది ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్‌లో పరిచయ వాక్‌లో ఆ గ్రీటింగ్స్ ఉంటాయి. ఎవరికి రాస్తున్నారు, ఎవరు రాస్తున్నారు అనేది ఉంటది. తర్వాత ప్రార్థన ఉండొచ్చు. సో ఇలాంటివి ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకుంటాము. ఆ తర్వాత దాన్ని ఎట్లా ఆయన వివరించాడు అనేది మనం చూడటం అవసరం. సో పారాగ్రాఫ్‌లుగా మనం ఆలోచించాలి అని మనం చెప్పుకుంటాం. ఇదే కాదు, ఈ పుస్తకమే కాదు, ఏ పుస్తకమైనా సరే పారాగ్రాఫ్స్‌లో ఆలోచన చేయాలి. ఆ తర్వాత ఒక పత్రిక రాసింది ఒక గుంపు లేదా ఒక వ్యక్తి ఒకేసారి అంతా చదవటానికి మనకు గుర్తొచ్చినప్పుడు కొంచెం చదువుకుని మళ్ళీ ఇక్కడికి వస్తాము అని అంటే ఆ పత్రికలో ఇంపార్టెంట్ భాగాలు మనం మిస్ అయిపోతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫలానప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు. పోయిన వారం నాకు సోమవారం రోజు ఆరోగ్యం బాలేదు. అప్పుడు నేను ఇలా బాధపడ్డాను అని రాశాడనుకోండి. ఒకవేళ అది ఫస్ట్ అధ్యాయంలో ఉంది. సో ఆ అధ్యాయాన్ని మనం చదివి అయ్యో, 1వ అధ్యాయం అరే నేను చదవగానే ఆరోగ్యం బాలేదని రాశారు అని బాధపడుతూ ఉండి మనం అక్కడే ఆపేసి సరే నేను విజిటింగ్‌కి వెళ్దామని అనుకున్నారనుకో, మీరు విజిటింగ్‌కి వెళ్ళిన తర్వాత ఆయన చూసి మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఆయన బానే ఉంటాడు. అదేంటయ్యా మీరు లెటర్ రాశారు, లెటర్‌లో బాలేదని రాశారు గదా అని అంటే, అదే నేను ఫస్ట్ చాప్టర్‌లో రాశాను నాకు ఆరోగ్యం బాలేదని. కానీ ఫిఫ్త్ చాప్టర్‌కొచ్చేటప్పటికి చెప్పాను. ఆ నెక్స్ట్ డేకే బానే అయిపోయిందని. అంటే మీరు లెటరు సరిగ్గా చదవలేదు. ఫస్ట్ అధ్యాయం మాత్రమే చదివారు. సో అలాంటి డిజాస్టర్స్ జరగటానికి ఎంత ఆస్కారం ఉందో ఆహ్, బైబిల్ చదివేటప్పుడు కూడా ఒక విషయాన్ని చదివి పట్టుకొని మిగతా విషయాల్ని మనం పట్టించుకోకుండా పుస్తకం అంతా చదవకపోతే చాలా ప్రమాదం ఉంటది. కాబట్టి పత్రిక అంతా చదవటం, ఒకేసారి కూర్చొని రోమపత్రిక చదివేయడం, ఒకేసారి కూర్చొని లేదా ఒక రోజంతట్లో మీరు ఒకవేళ భయపడతారేమో కొద్దిమంది. అంటే ఈ పుస్తకం అంతా చదవాలంటే అబ్బో! ఎంతసేపు పడతది. మీరు సర్ప్రైజ్ అవుతారు. ఏంటంటే ఏ పుస్తకం గూడా ఆహ్, అపోస్తల కార్యములు లేదా మత్తయి సువార్త, మార్కు, లూకా ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి బహుశా స్లో రీడర్స్‌కైతే
1 డే అట్లా పట్టొచ్చు. మిగతా పుస్తకాలు ఏవి కూడా ఒక రోజు పట్టవు. ఎట్ ద మోస్ట్ ఆహ్, ఒక 2, 3 గంటల్లో చదివేయొచ్చు. కావాలంటే మీరు ఆడియో బైబిల్ తీసి చూడండి. ఆడియో బైబిల్స్ చాలా ఉన్నాయి ప్రస్తుతానికి ఇంటర్నెట్‌లో. సో, ఒక ఆడియో బైబిల్ చూస్తే మీకు తెలిసిపోద్ది. ఎంత సేపు ఒక పుస్తకం వస్తుంది. ఒక పుస్తకానికి ఎంత టైం పడుతుంది. ఆహ్, ఐ థింక్ 1 ½ అవర్ ఏమో పడుతుంది బుక్ ఆఫ్ రోమన్స్‌కి. బుక్ ఆఫ్ రోమన్స్ మొత్తం చదవటానికి. వింటూ ఉంటే ఎవరో చదివింది వింటూ ఉంటేనే 1 ½ అవర్ పడుతుంది. అంటే మనం చదివితే 2 అవర్స్ లోపే అయిపోతది. ఇంక దానిలో పాజెస్ ఇచ్చుకుంటా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ ఉంటది. సో, అంటే 2 అవర్స్‌లో పుస్తకం అయిపోతది. మనం జనరల్లీ ఏంటంటే అంత టైం మనం పెట్టగలమా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి కొన్నిసార్లు ఆహ్, మనం అది చేయలేమేమో అన్న టెన్షన్‌లో ఉంటాము. సో, ఆ టెన్షన్ మనకు అవసరం లేదు. మనం కష్టపడాలి. ఆహ్, పౌలు తిమోతితోటి అంటాడు. నీవు ఆహ్, పగలనగా రాత్రనక నువ్వు కష్టపడాలి. ప్రయాసపడుము. సువార్తకి నీ పని చేయుము. ప్రయాసపడుము అనే మాట చాలా చాలా ఇంపార్టెంట్ మాట. మనము ప్రయాస లేకపోవడమే బ్లెస్సింగ్ అనుకుంటున్నాం. కానీ కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే సేవకులు ప్రయాసపడాలి. దేనికోసం ప్రయాసపడతాము? 100 కేజీల మూట నెత్తి మీద ఎట్టుకోవడానికి కాదు. వాక్యం సరిగ్గా చదవటానికి, వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి, వాక్యాన్ని అలా నెమరు వేయటానికి మనం ప్రయాసపడాలి. మనం ఎంత ప్రయాసపడితే మనం అంత బ్లెస్సింగ్‌గా ఉండొచ్చు. సో, దానిలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రయాసపడే దానిలో ముఖ్యమైన విషయం, మనం ఏ పుస్తకాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నామో, బోధించాలనుకుంటున్నామో, దాన్ని పదే, 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 పదే పూర్తిగా చదవటం. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చదవటం. అప్పుడు ఒక సెన్స్ ఒస్తది. ఓహో! ఈ పుస్తకం అంతట్లో ఈ పౌలు గారు చాలా అద్భుతంగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకెళ్ళాడే, ఒక్కొక్క విషయాన్ని అలా చక్కగా ఆహ్, ఆహ్, విశదపరుచుకుంటూ లేదా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాడే. ఆహ్, అర్రే! ఒకవేళ నేను మధ్యలో చదివుంటే ముందు ఎనకాలది పోయేదే. ఒకవేళ నేను ముందుది ఆహ్, చదివి మిగతాది వదిలేస్తే తర్వాత ఏం చెప్పాడో అర్థమయ్యుండేది కాదే. కాబట్టి మొత్తం చదివినప్పుడు నాకేం అర్థమవుతదంటే, ఓహో! ఈ పుస్తకం అంతట్లో పౌలు గారు చెప్పాలనుకుంటున్న విషయం ఇదా అని మనకి ఆహ్, అర్థమవుతది. సో, కాబట్టి ఎప్పుడు పుస్తకం అంతా చదవాలి. పారాగ్రాఫ్స్ లాగా చదవాలి. తర్వాత బాగా ఉపయోగపడే విషయం ఏంటంటే, ఆహ్, నేను కొన్ని విషయాలు చెప్తాను. రోమా పత్రికని మనం నెక్స్ట్ స్లైడ్స్‌లోకెళ్ళాక చెప్తాను. అదేంటంటే, ఈ రోమా పత్రిక పౌలు రాసాడు గదా! ఆ పత్రిక చదివేవాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితి ఏంటి? వాళ్ళ పొలిటికల్ సిట్యుయేషన్ ఎట్లా ఉంది? వాళ్ళ ఎకనామిక్ సిట్యుయేషన్ ఎట్లా ఉంటది? అనేది మనం తెలుసుకోవటం వలన, పౌలు గారు రాసిన దాన్ని చక్కగా మనం ఆల్‌మోస్ట్ రోమ్ పట్టణంలో కూర్చొని విశ్వాసులు ఎలా చదువుకునుంటారో, వినుంటారో పౌలు చెప్పేవి, అలా మనం గూడా అలా చర్చ్‌కెళ్ళిపోయి కూర్చొని చదివినట్లుగా ఆహ్, ఆలోచించటానికి పత్రిక గురించి హిస్టారికల్ డేటా ఉపయోగపడతది. అందుకనే కొంచెం హిస్టారికల్‌గా ఎప్పుడు జరిగింది, ఎవరి కాలంలో జరిగింది, ఆ కాలంలో పరిస్థితులు ఎట్లాగున్నాయి, అప్పుడు సంఘాలు ఎట్లా ఉన్నాయి, ఇలాంటివి చదివితే మనకి చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ సంఘాలు వివిధ కుటుంబాలులో అంటే ఇళ్ళల్లో కలిసేవారు. యూజువల్లీ సాయంత్రం కలిసేవాళ్ళు. కలిసిన వాళ్ళల్లో కొద్దిమంది యూదులు, కొద్దిమంది అన్యులు ఉన్నారు. వాళ్ళలో కొద్దిమంది బాగా ధనవంతులుండేవాళ్ళు, కొద్దిమంది బానిసలుగా పనులు చేసి ఈవినింగ్ చర్చ్ కోసం అన్నట్లుగా వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. సో, వాళ్ళలో ధనికులు, దరిద్రులు ఉన్నారు. సో, వాళ్ళలో స్త్రీలు, పురుషులు ఉన్నారు. యవనస్తులు, ముసలోళ్ళు ఉన్నారు. సో, వాళ్ళందరూ కలిసి వచ్చి ఒక ఇంట్లో కూర్చుంటున్నారు. సో, ఆ ఇంట్లో కూర్చొని ఆరాధన చేస్తారు. కొన్ని పాటలు పాడతారు. వాక్యం చదువుకుంటారు. ఇలా పత్రికలు వెళ్తే ఆ పత్రికలు ఒకళ్ళ మధ్యలో నుంచుని ఆ పత్రికను చదువుతారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనలాగా బైబిల్ పట్టుకొని ఉండరు కాబట్టి వచ్చినోళ్ళు వచ్చినట్టు చక్కగా కాళ్ళు మడత పెట్టుకొని ఏం చెప్తారా అని వింటా ఉంటే ఒకళ్ళు మధ్యలో నుంచుని గట్టిగా పత్రికను చదువుతారు. ఆ పత్రిక ఎలా చదువుతారంటే, వినేవాళ్ళకి అర్థమయ్యేలా చదువుతారు. ఎందుకనంటే,
ఇప్పుడు మనలాగా చర్చ్‌లో చదవండి అంటే ఫటాఫటా చదువుకుంటూ వెళ్ళిపోతారనమాట. యేసుక్రీస్తు దాసుడును, అపోస్తలును అట్లా. అలా కాకుండా యేసుక్రీస్తు దాసుడును, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన అంటే డ్రమటైజ్డ్‌గా నిజంగా పౌలు మాట్లాడుతున్నట్లు చదువుతారన్నమాట. సో, రీడింగ్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ స్కిల్. సో, ఇక్కడ ఒక చిన్న ఇన్సైట్ చెప్తాను. ఆ ఇన్సైట్ ఏంటంటే పాస్టర్స్‌గా మనం గూడా బైబిల్ చదువుతున్నప్పుడు డ్రమాటిక్‌గా చదవటం. అంటే పౌలు వర్డ్స్ అయితే గనక పౌలు ఎలా చెప్పుంటాడు చెప్పేటప్పుడు అలాగే చదవటానికి మనం ప్రయత్నం చేయాలి. సో, బైబిల్ రీడింగ్ చేసి తరచూ చేసే వాళ్ళకి కూడా మనం అలా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. నేను గూడా ఆ ప్రయత్నం చేయాలి. కొన్ని సార్లే చేయగలను. కానీ కొన్నిసార్లు పట్టించుకోను. అలవాట్లో పొరపాటులాగా ఎళ్ళిపోతా ఉంటాను. కానీ వినే వాళ్ళకి ఎస్పెషల్లీ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఇంకా మీరక్కడి నుంచి ఏజెన్సీ ప్రాంతాలు అటువైపు ఎళ్ళినప్పుడు బైబిల్ చదవలేరాళ్ళు. సో, బైబిల్ ఒకవేళ వాళ్ళ చేతిలో బైబిల్ ఉన్నా కూడా వాళ్ళ అక్షరాలు చదివేపాటికి చాలా టైం పడతది. సో, కాబట్టి బైబిల్ రీడింగ్ అప్పుడు మీరేం చేయాలంటే, బైబిల్ పౌలే గనక రాస్తే ఆ లెటర్‌ని ఎట్లా బయటికి మనం చదవచ్చో అలా చదవటానికి ప్రయత్నం చేయాలి. సో, మేబీ ఎప్పుడైనా కుదిరితే బైబిల్ రీడింగ్ పైన కాంపిటీషన్ లాగా పెట్టుకుందాం. సో, ఎవరు చదువుతారో చూద్దాం. అంటే ఫస్ట్ పర్సన్ నరేటివ్ పౌలే మాట్లాడితే ఎట్లా మాట్లాడుతున్నాడు ఇవి అనేది చూద్దాం. ప్రస్తుతానికి మీ స్కిల్ అలాగే పెట్టుకోండి. ప్రాక్టీస్ చేయండి. భవిష్యత్తులో చూద్దాం. ఆహ్, క సో, నేను మళ్ళీ వెనక్కొస్తున్నాను. ఎక్కడికొస్తున్నాను? ఆహ్, ఒకళ్ళు లేసి కాంగ్రిగేషన్ మధ్యలో చదువుతా ఉంటారు. ఆ చదువుతూ ఉంటే వింటారు. ఆ చదివిన దాన్ని ఎవరో ఒక బోధకులు ఆహ్, అర్థమయ్యేలాగా వాళ్ళకి ప్రసంగ రూపంలో చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు భోజనం చేసి ప్రభురాత్రి భోజనాన్ని తిని భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్యాక్‌గ్రౌండ్ డీటెయిల్స్ తెలుసుకుంటే జస్ట్ ఇప్పుడు మనం విన్న డీటెయిల్స్ వింటేనే మనం ఈ పత్రిక చదివేటప్పుడు అక్కడున్నటువంటి సంఘాన్ని కొద్దో గొప్ప ఊహించుకోగలం. సో, ఆ ఊహ మనల్ని ఏం చేస్తదంటే వాక్యం చక్కగా అర్థం చేసుకునేలాగా చేస్తది. సో, హిస్టారికల్ డీటెయిల్స్ అవసరం. తర్వాత పుస్తకం అంతట్లో ఏముంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏమేం చెప్తూ వెళ్తున్నాడు? 1-3 అధ్యాయాల వరకు ఒకటి, మూడో అధ్యాయంలో చివరి భాగం నుంచి ఆహ్, ఐదో అధ్యాయం వరకు ఒక విషయాన్ని చెప్తాడు. 6, 7, 8 అధ్యాయాల్లో ఒక విషయాన్ని గురించి చెప్తాడు. ఆ తర్వాత 9, 10, 11 అధ్యాయాల్లో ఒక విషయాన్ని గురించి చెప్తాడు. ఆ తర్వాత 12, 13, 14, 15, 16 లేదా 15 వరకు ఒక విషయాన్ని చెప్పి 16 అధ్యాయంలో చివర గ్రీటింగ్స్ చెప్తాడు. ఇప్పుడు నేను అదంతా నా మైండ్ మ్యాప్ లాగా ఉంది గదా! సో, ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 1 నుంచి 3:21 వరకు ఒక విషయం చెప్తాడు. లేదా 20 వరకు, 21 నుంచి ఐదో అధ్యాయం చివరి వరకు ఒక విషయం చెప్తాడు. సో, అది మన మైండ్‌లో ఉన్నప్పుడు ఏమవుతది అనంటే, ప్రసంగం చేసినప్పుడు కూడా ఓకే. ఈ విషయాలన్నీ కూడా దాని గురించి చెప్తున్నాయి. సో, ఇప్పుడు నేను మీకన్నా స్మార్ట్ కాబట్టి నాకు తెలియటం కాదు. నేను మీకన్నా ఎక్కువ సార్లు చదువుంటాను కాబట్టి నాకు తెలుసంతే. సో, మీరు గూడా అలాగూ మ్యాప్ చేసుకోవాలి. ఆ పుస్తకం మన మైండ్‌లోకొచ్చేసే వరకు చూసుకోవాలి. సో, ఆ లిటరేచర్ ఆర్గ్యుమెంట్ ఎట్లా ఎళ్తుంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకెళ్తుంది? సో, పౌలు చేసేదేంటంటే నేను చెప్తాను చూడండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదో పౌలు చేసేది. ఫస్ట్ పౌలేం చేస్తాడంటే మనుషులందరూ దేవుని యొక్క ఆహ్, ఆహ్, చిత్తం నుంచి తొలగిపోయి ఆహ్, దేవుని యొక్క తిరస్కారానికి లేదా దేవుడినే విడిచిపెట్టి దేవుని ఆహ్, దేవునికి అసహ్యం వచ్చే పనులు చేసి దేవుని యొక్క ఉగ్రత కింద నిల్చున్నారు అని చెప్తాడు ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తాడంటే అది మొదటి 3 అధ్యాయాలు ఇంచుమించుగా. మనందరం గూడా పాపం చేశాము. పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. లేదా దేవునికి దూరం అయిపోయాము. నీతిమంతులు ఒక్కడు గూడా లేరు. అనే ఆర్గ్యుమెంట్ చేసుకుంటా వచ్చి దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నామనేది చేస్తాడు. ఆ తర్వాత 4 అధ్యాయం నుంచి ఏం చేస్తాడంటే, అలా దేవునికి దూరమైపోయి, పాపానికి దాసులైపోయి, దేవుని ఉగ్రత కింద నిలుచున్న వాళ్ళని క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టటం ద్వారా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఒకప్పుడు ఉగ్రత కింద ఆహ్, దోషులుగా నుంచిన మనల్ని ఆయన నీతిమంతులుగా మన స్థానాన్ని మారుస్తున్నాడు. ఒక బోన్‌లో ముద్దాయిగా నుంచున్న మనల్ని
ఆయన క్షమించి అక్కడి నుంచి తీసుకొచ్చి మనల్ని మన పొజిషన్ మార్చి నీతిమంతులుగా చేస్తున్నాడు. నీతిమంతులుగా చేయడం అంటే ముందున్నటువంటి సిచ్యువేషన్ నుంచి కట్ చేసి ఆయన దానికి పే చేయవలసిందంతా చేసి మన పైన రుణాన్ని తీసేసి మన బానిసత్వాన్ని తొలగించి మన ఎడబాటుని తీసేసి మనకి కొత్త పొజిషన్ ఇచ్చాడు. ఓకే, సో దీన్ని జస్టిఫికేషన్ అంటారు. కండెమినేషన్, జస్టిఫికేషన్. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడుతున్నారో వాళ్ళని ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధపరచడం అంటే ఏంటి? ఇదిగో మీరు ఒకప్పుడు బురదలో ఉన్నారు, ఒకప్పుడు భయంకరమైన పాపంలో కూరుకుపోయి ఉన్నారు. దేవుడు దానిలో నుంచి బయటికి తీసి కడిగాడు. ఇప్పుడు మీరు ఆ కడగబడిన స్థితిలో ఉండి ఇప్పటి నుండి మీరు 2 విషయాలు చేయాలి. మీ పాపపు స్థితిని, పాత స్థితిని మీరు ఆ పాప స్వభావాన్ని చంపాలి. ఆ తర్వాత నీతి స్వభావాన్ని ధరించుకోవాలి. సో అదే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే పాపాన్ని తీసేయడం. ఆ పరిశుద్ధత కొరకైన నీతిని వెంటాడడం లేదా నీతి పనులను మనం అలవాటు చేసుకోవడం, డిసిప్లిన్స్ అలవాటు చేసుకోవడం. సో దాన్ని పరిశుద్ధపరచబడటం మన లైఫ్ అంతా కూడా జరిగేటటువంటి ప్రక్రియగా పౌలు చెప్తాడు. సో చూడండి, ఫస్ట్ అధ్యాయాల్లోనేమో మన యొక్క పాపంలో ఉన్నటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి భయంకరమైన స్థితి గురించి మాట్లాడతాడు. నెక్స్ట్ ఏమో ఆ స్థితి నుంచి దేవుడు మార్చాడు అనే దాని గురించి మాట్లాడతాడు. మనల్ని నీతిమంతులుగా చేశాడు అని. ఆ తర్వాత నీతిమంతులుగా చేసిన వాళ్ళని పరిశుద్ధపరుస్తున్నాడు. సో మన అవయవాల్ని ఇక దుర్నీతికి వాడొద్దు. పాపం వలన సిగ్గు కలుగుతుంది, మరణం కలుగుతుంది. దాన్ని వదిలేసి మనం ఇదిగో పరిశుద్ధాత్మ మూలంగా మనం లైఫ్ ఇన్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మానుసారమైనటువంటి బిడ్డలంగా మనం బ్రతుకుదాం. సో ఆత్మానుసారమైన వాళ్ళు ఇలాగ ఉంటారు అని చెప్తాడు. ఆ తర్వాత ఏమంటాడంటే ఇలా పరిశుద్ధపరచబడుతూ వెళ్ళేటటువంటి వాళ్ళు చివరికి మహిమలో దేవునితోటి ప్రవేశిస్తారు. సో మహిమలో దేవునితోటి ఉంటారు. ఆ పరిశుద్ధపరచబడే వాళ్ళు చివరికి దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు. దాని నుంచి ఎవరు మనల్ని వేరు చేయలేరు అనేటటువంటి గొప్ప సత్యంతో ముగించి, సో కాబట్టి ఈ ఉగ్రతల కింద ఉన్న వాళ్ళని బయట తీసుకొచ్చి నీతిమంతులుగా చేసి ఆ నీతిమంతులుగా చేసిన వారిని పరిశుద్ధపరచబడడానికి వాక్యాన్ని తన పరిశుద్ధాత్మను ఇచ్చి వాళ్ళని మహిమపరిచే వరకు కొనసాగిస్తున్న దేవుణ్ణి బిడ్డలంగా ఉన్న మనము ఎట్లా బతకాలి మరి ఈ లోకంలో రక్షించబడిన వాళ్ళం? దీని అంతటినీ రక్షణ అంటున్నాం. ఏది? ఆ స్థితి నుంచి నీతిమంతులుగా మారి, ఉగ్రత కింద నుంచి నీతిమంతులుగా మారి, పరిశుద్ధులుగా మారి దేవుడు మహింపరిచేటటువంటి దారిలో ఉన్న మనము ఈ లోకంలో మిగిలిన కాలం ఎట్లా బతకాలి అనేది 12వ అధ్యాయం నుంచి 16 వరకు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ 4-5 భాగాలుగా మనం చూసినప్పుడు ఏమర్థం అవుతుందంటే పౌలు పూస వచ్చినట్టు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ మనం అలా కాకుండా ఎక్కడో చోట ఆగిపోతే లేదా మధ్యలో ఎక్కడో చదివితే, సో అందుకనే లిటరరీ బ్యాక్గ్రౌండ్, ఆ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఏమి ప్రిన్సిపల్స్, సరే ఇది నేను ఎలాగో మనం బోధ చేసేటప్పుడు పర్టికులర్ ప్యాసేజెస్ చదివినప్పుడు వాటిని ఎట్లా చూడాలో చెప్తాను కాబట్టి మీరు వాటిని చూడొచ్చు. కాబట్టి ముందుకు వెళ్తున్నాను. అంటే ప్రిన్సిపల్స్ ఈరోజు అప్పటికి ఇప్పటికీ ప్రజలు పాటించదగ్గ ప్రిన్సిపల్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. వాటిని తీసుకుని మనము జనానికి బోధించాలి. మనం చెప్పేటటువంటి థియలాజికల్ ప్రిన్సిపల్ లేదా మనం చెప్తున్నటువంటి విషయం అనుదిన జీవితంలో వాళ్ళు ఎట్లా పాటించాలి అనటానికి అప్లికేషన్ని కూడా మనం చెప్పాలి. సో అది ఎట్లా చేస్తామో మనం ముందుకెళ్ళే కొందికి నేను చెప్తాను. సో తర్వాత పౌలైన్ ఎపిసల్స్, పాల్ రాసిన పుస్తకాలని 2గా విభజిస్తారు. ఒకటి సంఘాలకి రాసిన పుస్తకాలు, మరొకటి వ్యక్తులకి రాసిన పుస్తకాలుగా, కాపరి పుస్తకాలుగా చెప్తారు. సంఘాలకు రాసిన పుస్తకాలు, కాపరులకు రాసిన పుస్తకాలు. ఇక్కడ నేను ఇందా చెప్పాను కదా, పౌలు మొదట రాసిన పుస్తకాలు వేరు, తర్వాత రాసిన పుస్తకాలు వేరని. ఇక్కడ చూస్తే తెస్సలోనిక పత్రికలు, అలాగే
ఆ, గలతీ పత్రిక పౌలు ముందు రాసినట్లుగా మనకు కనిపిస్తుంది కదా. సో గలతీ పత్రిక ఫస్ట్ రాశాడు, ఆ తర్వాత తెస్సలోని పత్రికలు, మొదటి కొరింథీ పత్రిక కొంచెం అటు ఇటుగా అదే సమయంలో రాశాడు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటివి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ తర్వాత వచ్చినటువంటి ఆ, ఆ, పుస్తకాలు, 55 రెండవ కొరింథీ పత్రిక, తర్వాత ఎఫెసీ పత్రిక ఆ, చాలా లేట్గా రాసినట్లు మనం చూస్తాం. అంటే రోమా పత్రిక కూడా ఎప్పుడు రాశాడంటే మూడవ మిషనరీ జర్నీలో ఉన్నప్పుడు రాస్తాడు. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవడం అవసరం. ఎక్కడి నుంచి రాశాడు అని మనం తెలుసుకున్నప్పుడు అపోస్తల కార్యంలో ఆ పుస్తకం రాసినప్పుడు ఎక్కడున్నారు అని తెలుసుకోవడం ద్వారా ఆయన అక్కడ జరిగిన పరిచర్య గురించి ఏం జరిగింది ఏంటనేది మనం ఆలోచన చేయటానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ తర్వాత పుస్తకాలన్నీ కూడా చాలా లేట్గా రాశారు. సో పౌలు చనిపోవటానికి ముందు తీతు ఆ, తీతు పత్రిక, తిమోతి పత్రికలు రాసినట్లుగా మనం చూస్తాం. సో ఎనీవే, ఓకే. సో ఇది క్రానలాజికల్ ఆర్డర్. దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ముందు రాసిన పుస్తకాలకి తర్వాత రాసిన పుస్తకాలకి కొంచెం వ్యత్యాసం ఉన్నట్టుగా మనం చూస్తాం. సో నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, అగస్టిన్ గారు క్రైస్తవ్యంలోనికి రావడానికి కారణమైన పుస్తకం ఈ రోమా పత్రిక 13వ అధ్యాయం 13, 14 వచనాల్లో వాటి ద్వారా అగస్టిన్ పౌలు మాటల ద్వారా రక్షించబడ్డాడు. ఆ తర్వాత లూథర్ గారు 1వ అధ్యాయం 17వ వచనం చదివి అక్కడ ఏమని ఉంటుందంటే, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. ఒక మనిషి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. భయంతోటి, కన్ఫెషన్ తోటి, లేకపోతే మంచి పనులతోటి బ్రతకటం కాదు. దేవుడు నన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. నన్ను నీతిగా ఉంచేది, నన్ను నీతిమంతుడిగా చేసేది విశ్వాసం. అంతేకాని నేను చేసే ప్రార్థనలు, నేను చేసే మంచి పనులు కాదు అన్న విషయం లూథర్కి అర్థమైంది. అందుకే లూథరు ఈ వాక్యం చదవగానే 1:17 చదవగానే ఆయన చూడండి ఎట్లా రెస్పాండ్ అవుతాడో. నేను at last meditating day and night by the mercy of God, I began to understand that the righteousness of God is through which the righteous live by a gift of God. నీతిమంతులు నీతిగా బ్రతకటానికి లేదా రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క నీతి అనేది మనకి గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. రైచియస్ లివ్ బై ఫెయిత్ బై గిఫ్ట్ ఆఫ్ గాడ్. నీతిగా బతకటం అనేది దేవుడిచ్చేటటువంటి బహుమానము. అది ఆ గిఫ్ట్, ఆ బహుమానం ఏంటంటే విశ్వాసం ద్వారా. హియర్ ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ఐ వర్ ఎంటైర్లీ బార్న్ అగైన్. ఆయన అంటాడు, ఈ సత్యం నాకు తెలియగానే అప్పుడే పుట్టినట్టుగా అనిపించింది నాకు. ఇంకా ఏమనిపించింది, అప్పుడే పరలోక ద్వారాలు తెరవబడినట్టుగా అనిపించింది అని అంటాడు. ఎందుకనంటే అప్పుడు దాకా ఆయన ఏమనుకున్నాడంటే, మనం నీతిమంతులుగా అవ్వాలి అని అంటే విశ్వాసం ద్వారా కాదు, మన క్రియల ద్వారానే మనం అవ్వాలి అన్న అండర్స్టాండింగ్ తోటి ఆయన ఉన్నాడు. కాబట్టి మన క్రియల ద్వారా మనం ఎప్పటికీ నీతిమంతులు అవ్వము. విశ్వాసం ద్వారా దేవుని దగ్గరికి వచ్చి మనం నీతిమంతులుగా అవుతాం. అది దేవుడు ఉచితంగా ఇచ్చేటటువంటి కృప అని ఎప్పుడైతే అర్థమైందో ఒకేసారి ఆయనకి గొప్ప ఫ్రీడమ్ వచ్చినట్లు అనిపించింది అనమాట. సో ఆ గొప్ప వచనాలు యాక్చువల్లీ మనం కూడా ఇప్పుడు చదవబోతా ఉన్నాము. ఐ డోంట్ నో సమయం ఎంత సహకరిస్తుందో చూద్దాం. సో అది తర్వాత అపోస్తల కార్యంలో మనం పత్రికలు చదవక ముందు చదివితే మంచిది. కానీ ప్రస్తుతానికి అపోస్తల కార్యంలో మనం చూడలేము. ప్రస్తుతానికి మనం రోమా పత్రికలోనికి వచ్చేసాం. కాబట్టి ఈ రోమా పత్రిక కొరింథు నుంచి అపోస్తలుడైన పౌలు రాశాడు అని మనకి అర్థమవుతా ఉంది. అందుకే అపోస్తల కార్యం చదివితే మంచిది అని అన్నాను. ఎందుకంటే పౌలు చేసిన 3 ప్రయాణాలు మనకి అపోస్తల కార్యంలో కనిపిస్తుంది. అప్పుడు 3వ మిషనరీ ప్రయాణం అప్పుడు పౌలు ఈ పత్రిక రాశాడనమాట. సో కాబట్టి ఈ పత్రిక రాసే సమయానికి పౌలు కొరింథులో ఉన్నాడు, కొరింథులో నుండి ఈ పత్రిక రాశాడు అని మనకు అర్థమవుతుంది. సో కొరింథులో ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, అక్కడ పరిచర్య ఏంటి అనేది మనకి అపోస్తల కార్యాలు చూస్తే అర్థమవుతుంది. ఎనీవే, సో పౌలు రాసిన పత్రికలు చాలా భాగం మనకు అర్థం అవటానికి
ఇట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ టు రీడ్ అపోస్తల కార్యంలో. అయితే రోమాకి మాత్రం అవసరం లేదు. ఎందుకంటే రోమాలో ఆయన ఎప్పుడు లేడు కాబట్టి అపోస్తల కార్యంలో రోమా పట్టణం గురించి కానీ, రోమ్‌లో అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్య గురించి ఎక్కువ ఉండదు కాబట్టి, రోమా పత్రిక వరకు అపోస్తల కార్యంలో చదవకపోయినా పర్లేదు. ఓన్లీ కొరింథు నుంచి ఆయన రాసాడు అన్న ఒక సత్యం మాత్రమే తెలుస్తది. తర్వాత ఈ పుస్తకం ఎందుకు రాశారు అనే ఉద్దేశాన్ని మనం చూస్తే, ఎందుకు ఉద్దేశం అవసరం అంటే, పౌలు ఎందుకు రాసాడు అనే దాన్ని మనం అర్థం చేసుకుంటే, మన బోధలో గూడా అదే మనం బోధించడానికి అవకాశం ఉంటది. అందుకనే ఆహ్, భాష్యం చెప్పడంలో చాలా ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ సూత్రం ఏంటంటే, రచయిత ఎందుకు రాసాడు అనే ప్రశ్న. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక రాసాడు. ఎందుకు రాసాడు? ఉట్టిగా ఏదో ఖాళీగా టైం ఆహ్, ఆహ్, ఉంది రాద్దాం అనుకున్నాడా? లేతే అక్కడి నుంచి ఎవరైనా వచ్చి, "అయ్యా! పౌలు గారు మమ్మల్ని కొంచెం బలపరచండి. మీరు ఎలాగో రాలేకపోతున్నారు. ఓ పత్రికన్నా రాయండి" అని అడిగారా? లేకపోతే పౌలే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి ఇదిగో ఈ సత్యాలు తెలియాలని రాసాడా? ఇది తెలియటం వలన ఏమవుద్దంటే, మనం బోధించేటప్పుడు ఈ పౌలు ఏ ఉద్దేశంతో రాసాడో, ఆ ఉద్దేశాన్ని మనం క్యాప్చర్ చేసినప్పుడు మనం పుస్తకం యొక్క ఉద్దేశాన్ని క్యాప్చర్ చేయగలం. ఆ పుస్తకాన్ని మనం బోధ చేసేటప్పుడు చక్కగా ఆ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని దానికి అనుగుణంగానే చెప్పగలం. సో, కాల్విన్ గారు అంటాడు, ఈ ద సబ్జెక్ట్ ఆఫ్ దీస్ చాప్టర్స్ మే బి స్టేటెడ్ థస్ అంటే ఈ పుస్తకంలోని ఆహ్, రాయబడినటువంటి చాప్టర్స్‌కి ఉన్న ఉద్దేశం లేదా ప్రాముఖ్యమైన అంశం ఈ పుస్తకంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మాన్స్ ఓన్లీ రైచియస్‌నెస్ ఈస్ త్రూ ద మెర్సీ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. మనిషికి నీతి అనేది కేవలము దేవుని కృప ద్వారా క్రీస్తులో కలుగుతుంది. ఓకే. విచ్ బీయింగ్ ఆఫర్డ్ బై ద గాస్పెల్ ఈస్ అప్రిహెండెడ్ బై ఫెయిత్. క్రీస్తులోనే కలుగుతుంది. ఈ సత్యం సువార్త ద్వారా అందరికీ తెలియపరచబడతా ఉంది. విశ్వాసం ద్వారా అది అంగీకరించబడుతుంది. సో, దేవుని యొక్క నీతి మనం నీతిమంతులుగా తీర్చబడ్డం అన్నది కేవలం దేవుని యొక్క ఉచిత కృప. క్రీస్తులో క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి మనకి కలుగుతుంది. ఈ సత్యం సువార్త ప్రకటన చేస్తుంది. ఎవరు దాని యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆ నీతి ఆపాదించబడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకం రాశారు అంటాడు. విచ్ ఈస్ వెరీ ట్రూ. ఆ తర్వాత బహుశా పౌలు ఆహ్, క్లియర్‌గా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఏంటి చెప్దామని వీళ్ళకి రాసుండొచ్చు. తర్వాత యూదులు, అన్యుల గురించి యూదుల, అన్యుల మధ్యలో ఉండేటటువంటి సంఘర్షణ లేతే వాళ్ళ మధ్యలో ఉండేటటువంటి విభేదాలను కూడా పరిష్కరించడానికి ఆయన కొన్ని విషయాలు రాసుండొచ్చు. తర్వాత ఆహ్, రోమ్ సంఘం రోమా సామ్రాజ్యం అంతటికి కేంద్రమైన లేదా ముఖ్య పట్టణమైన రోమ్‌లో ఉన్న సంఘానికి రాస్తున్నాడు కాబట్టి ఆయన ఏమనుకునుండొచ్చంటే, ఓకే. క్రైస్తవులు నమ్మేటటువంటి దేవుని గూర్చినటువంటి విషయాలు, క్రైస్తవులు పాపాన్ని గురించి నమ్మేదేంటి? లేతే రక్షణ గురించి నమ్మేదేంటి? భవిష్యత్తుని గురించి నమ్మేదేంటి? క్రైస్తవులు వారి దేవుడి గురించి ఏం నమ్ముతారు అనేది రోమ్ పట్టణానికి తెలిసేలాగా చేయడం కొరకు బహుశా పౌలు ఈ పత్రికని సంఘంతో పాటు ఇతరులు గూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, సువార్త తెలుసుకోవాలని చాలా చక్కగా నీట్‌గా రాసుండొచ్చు. అది గూడా ఒక కారణమే. తర్వాత సువార్త ఆహ్, ఏంటి ఎసెన్స్ ఏంటి అని చెప్పడానికి రాసుండొచ్చు. తర్వాత ఇంత గొప్ప సువార్తను తెలుసుకున్న మనం ఎట్లా బ్రతకాలి అని చెప్పడానికి కూడా అయ్యుండొచ్చు. సో, నేనిందాక అన్నాను బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుంటే ఉపయోగపడతది అని. సో, రోమ్‌లో సంఘం ఎట్లా ఏర్పడింది? బహుశా ఆహ్, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఆహ్, ఆదిమ సంఘం ఆహ్, ఆహ్, ఆదిమ సంఘం పరిశుద్ధాత్మచే నింపబడినప్పుడు వాళ్ళలో కొద్దిమంది చెదిరిపోయారు అని ఉంటది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని ఉంటది. సో, బహుశా అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళలో కొద్దిమంది రోమీయులుంటారు. రోమీయులు గూడా ఉన్నారు అని ఉంటది కాబట్టి. ఆ తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత ఏం జరుగుద్దంటే యెరూషలేములో గొప్ప హింస జరిగినప్పుడు అక్కడున్నటువంటి క్రైస్తవులు చెదిరిపోయారు. బహుశా అలా చెదిరిపోయినోళ్ళు కూడా కొద్దిమంది రోమ్‌కెళ్ళుండొచ్చు అనేది మరో అభిప్రాయం. ఇంకొక అభిప్రాయం ఏంటంటే అలా సంఘం ఏర్పడుండొచ్చు. అలాగే పౌలు
పరిచర్యలో రక్షించబడిన వాళ్ళు కూడా ఈ ఊరు ఆ ఊరు అలా తిరుక్కుంటా బహుశా కొద్దిమంది రోమ్లో కూడా స్థిరపడి ఉండొచ్చు. సో వీటిలో ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు అక్కడ సంఘం ఏర్పడటానికి అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పౌలు అప్పటి వరకు ఎప్పుడు ఆ సంఘాన్ని దర్శించలేదు. రోము సిటీ ఆఫ్ రోమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అరౌండ్ 753 700 బీసీ 753 బీసీలో రోమ్ మహానగరం ఏర్పాటయింది లేదా అప్పుడు ఆరంభమైంది. పౌలు సమయానికి దాదాపుగా 10 లక్షల మంది కేవలం రోమ్ నగరంలో బతికేవాళ్ళు. సో వాళ్ళల్లో కొద్దిమంది స్లేవ్స్ ఉన్నారు, సిటిజన్స్ ఉన్నారు, ఫ్రీ పీపుల్, స్లేవ్స్ అందరూ ఉన్నారు. ఈ ఈ భయంకరమైన పట్టణంలో డొమిషియన్ చక్రవర్తి, క్లౌడియస్ చక్రవర్తి, తర్వాత నెరో చక్రవర్తి సమయాల్లో చాలా సాడ్‌గా జరిగిన విషయం ఏంటంటే అనేక మంది క్రైస్తవులు ఊచకోత కోయబడ్డారు. అనేక మంది క్రైస్తవుల్ని చంపినట్లుగా మనం ఈ సంఘాల్లో ఆహ్, 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 వివిధ సమయాల్లో అది జరిగినట్లుగా మనం చూస్తాం. సో, రిలీజియస్ రిలీజియన్ పరంగా మనం చూసినట్లయితే ఆహ్, బహుదేవత ఆరాధనని వాళ్ళు చేసే గుంపుగా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, 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 ప్లూరలిస్టిక్ సొసైటీ, సో పాలిథెయిస్టిక్ సొసైటీ, ఆహ్, పిఓ సో వివిధ దేవుళ్ళని, దేవుళ్ళను నమ్మేటటువంటి పరిస్థితి. అక్కడ రోమ్‌లో పౌలు కాలానికే ఎంపరర్‌ని కూడా దేవునితో సమానంగా కొలిచినటువంటి పరిస్థితి. సో, అలాంటి పరిస్థితుల్లో రోమ్‌లో సంఘం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన మరొక 2 ఇంపార్టెంట్ విషయాలేంటంటే ఆహ్, రోము చాలా ఇంపార్టెంట్ సిటీ. ఆ సిటీలో ఓన్లీ ఒకే తెగ, ఒకే జాతి వాళ్ళు కాదు గానీ, ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాలు లేదా మీరు వైజాగ్ లాంటి నగరాల్లో నార్త్ ఇండియా వాళ్ళు, సౌత్ ఇండియా వాళ్ళు, వివిధ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు, వివిధ స్టేట్స్ వాళ్ళొచ్చి ఉన్నట్లు ఆహ్, రోమ్‌లో గూడా వివిధ గుంపులు వచ్చి ఉండేవాళ్ళనమాట. కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తా ఉన్నారు. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ దేవుళ్ళను, వాళ్ళ పరిస్థితులన్నీ అక్కడ తెచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళ ఆహ్, జీవన విధానం గానీ, వాళ్ళ యొక్క కల్చర్ కానీ చాలా డిఫరెంట్‌గా ఉండేదనమాట. చాలా వ్యత్యాసం. బయటికి, అక్కడికి చాలా వ్యత్యాసం. నగరానికి ఉండే వ్యత్యాసం, ఆహ్, నగరానికిని, చిన్న చిన్న సిటీస్‌కిని ఉండేటటువంటి వ్యత్యాసం అక్కడ చాలా స్పష్టంగా కనిపించేది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆహ్, బాగా ఉన్న వాళ్ళకిని, లేని వాళ్ళకి కూడా చాలా గొప్ప వ్యత్యాసం కనిపించేది ఆ టైమ్స్‌లో. సో, బాగా ఉన్నవాళ్ళు ఆహ్, ఆహ్, ఏమంటారంటే ప్యాట్రన్స్ అనేవాళ్ళనమాట. పేట్రన్స్ అంటే ఇతరుల కొరకు డబ్బులను ఆహ్, ఆహ్, ఇతరుల కొరకు డబ్బులను వెచ్చించేవాళ్ళు. లేని వారికి సహాయం చేసేవాళ్ళు. ఆహ్, ఆల్ సో, అలా సమాజం ఈ పేట్రన్స్ పైన బతికేదన్నమాట. ఆహ్, కొద్దిమంది కొన్ని సమాజాల వారికి సహకారంగా ఉండేవాళ్ళు. ఫుడ్ ఇయ్యడం కానీ, వర్క్ ఇయ్యడం కానీ. సో, ధనవంతులు అలాగూ ఉండి కొద్దిమందిని వాళ్ళు చూసుకునేవాళ్ళు. తర్వాత చాలామంది బానిసలు అక్కడున్నటువంటి వెల్తీ పీపుల్‌ని సర్వ్ చేయటానికి ఆ ప్లేస్‌లో ఉండేవాళ్ళు. సో, అంటే రోమా సిటిజన్‌షిప్ కలిగి ధనవంతులు ఒక విధంగా ఉండేవాళ్ళు. సామాన్యులు ఒక విధంగా ఉండేవాళ్ళు. స్లేవ్స్ ఒక విధంగా ఉండేవాళ్ళు. సో, ఆ డిస్టింక్షన్ బిట్వీన్ పీపుల్ గ్రూప్స్ చాలా ఈజీగా కనిపించేదన్నమాట. తర్వాత కుటుంబం దగ్గరికొచ్చేపాటికి ఏం జరిగేదంటే, కుటుంబంలో పురుషుడు ఆహ్, ఆహ్, నాయకుడిగా ఉండేటటువంటి సమాజం అది. సో, పురుషుడు ఏం చెప్తే అదే. పురుషుడు యొక్క సొత్తుగా భార్య, పిల్లలు పరిగణించబడేవాళ్ళు. సొత్తు అంటే లిటరల్లీ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాన్. సో, మ్యాన్ ప్రాపర్టీగా చూసేవాళ్ళు. ఒకవేళ ఆ మ్యాన్‌కి పుట్టిన పిల్లలు నచ్చపోతే ఆయన వాళ్ళని అమ్మేయొచ్చు, చంపేయొచ్చు, ఏమన్నా చేయొచ్చనమాట. సో, ప్రాపర్టీ కదా ఆళ్ళు. సో,
అలా అంటే ఉమెన్కి రైట్స్ చాలా తక్కువగా ఉండేవి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే రోమ్ పర్వాలేదు, కానీ డెఫినెట్లీ పురుష ఆధిక్య సమాజాలుగా అవి ఉండేవి. కొద్దిమంది వెల్దీ ఉమెన్ మాత్రం డెఫినెట్లీ కొంచెం ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అని మనం చూస్తాం. సో ఒక హౌస్ హోల్డ్లో ఫ్యామిలీతో పాటు స్లేవ్స్ కూడా ఉండేవాళ్ళు ఆ ఇళ్ళకి సహాయం చేయటానికి. సహజంగా స్లేవ్స్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఓన్లీ ఏదో వెట్టి పనులు చేయడమే కాదు కానీ కొద్దిమంది ఈ బానిసలుగా ఉన్నవాళ్ళు కూడా కొన్ని ఫ్యామిలీస్లో చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉండేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి చదువు చెప్పేవాళ్ళు, ఆ ఆ ఆ ఇంటికి కింద ఉన్నటువంటి ఆ ఇంటి యజమానుడి కింద ఉన్నటువంటి స్థలాలు, పొలాలు, బిజినెసెస్ అన్నీ వీళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు. సో కొద్దిమంది స్లేవ్స్ బానిసలే అయినప్పటికీ కూడా చాలా కేపబుల్గా ఉండేవాళ్ళు అనమాట. సో చాలా పొటెన్షియల్గా ఉండి ఆల్మోస్ట్ యజమానుని యొక్క పనిని మొత్తం వాళ్ళు చేయగలిగేటటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉండేవాళ్ళు. సో సో యా ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. కానీ యా ప్లూరలిస్టిక్ సొసైటీ, కాస్మోపాలిటన్ సొసైటీ వేర్ డిఫరెంట్ పీపుల్ గ్రూప్స్ హ్యావ్ కమ్. వాళ్ళ రిలీజియన్స్ తెచ్చుకున్నారు. సో దానిలో క్రైస్తవ్యం వెళ్ళేపాటికి క్రైస్తవ్యం కూడా ఒక మతంలాగా చూడటానికి వాళ్ళు ఆలోచన చేశారు. కానీ క్రైస్తవ్యం యొక్క యునిక్నెస్ని సంఘం ద్వారా అక్కడ ఉన్నటువంటి రోమీలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేశారు. సో తర్వాత ఇంక మనం చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. యా సో ఇవి బ్యాక్గ్రౌండ్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సంఘం యూజువలీ ఇళ్లలో కలుసుకొని నైట్స్ కలుసుకునే వాళ్ళు. అక్కడికి మిక్స్డ్ గుంపు వచ్చేవాళ్ళు అనమాట. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వచ్చి ఆ ఇళ్ళలో చేరేవాళ్ళు. సరే, సమయం అయిపోయింది ఆల్రెడీ, కాబట్టి నేను జస్ట్ అవుట్లైన్ని మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. వచ్చే వారం 1వ అధ్యాయం మనం మొదలు పెడతాం. సో 1వ అధ్యాయంలో 1 నుంచి 17 వచనాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క నీతి విషయంలో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడే తన నీతి అంటే ఏంటో బయలుపరుచుకున్నాడు అనే విషయాన్ని 1 నుంచి 17 వచనాల్లో మనం చూస్తాం. ఆ తర్వాత యూనివర్సల్ నీడ్ ఫర్ గాడ్స్ రైచియస్నెస్, దేవుని యొక్క నీతి ఎవరికి అవసరం అంటే ప్రపంచంలో మనుగడ సాగిస్తున్న ప్రతి మనిషికి కూడా దేవుని యొక్క నీతి అవసరం. ఎందుకనంటే అందరూ కూడా దేవుని యొక్క నీతికి దూరంగా, దేవుని యొక్క మంచితనానికి, ప్రేమకి దూరంగా, దేవుని యొక్క ఉగ్రతకి దగ్గరగా పాపంలో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. సో ఈ దేవుని యొక్క నీతి కిందకి ప్రతి మనిషి రావాల్సిన అవసరం ఉంది. ప్రతి మనిషి దేవుని నీతికి దూరంగా ఉన్నారు అనేటటువంటి గొప్ప సత్యాన్ని 1వ అధ్యాయం 18 నుంచి 3వ అధ్యాయం 20వ వచనం వరకు చెప్తాడు. అక్కడి నుంచి దేవుడు యూనివర్సల్ ప్రావిజన్ ఫర్ గాడ్స్ రైచియస్నెస్, యూనివర్సల్గా ఈ నీడ్ ఉంది. ఈ యూనివర్సల్గా ఉన్న నీడ్ని దేవుడు యూనివర్సల్గా ఉన్న అందరికీ కూడా నీతిమంతులుగా తీర్చబడేటటువంటి అవకాశం ఇస్తున్నాడు. దాన్ని జస్టిఫికేషన్ అని అన్నాం. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. అది మనం ఆ వచనాల్లో చూస్తాం. 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు ఆ గొప్ప సత్యాన్ని చూస్తాం. ఆ తర్వాత నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఫాస్ట్ చెప్తున్నా. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్ త్రూ సాంక్టిఫికేషన్, అంటే నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులుగా ఉండటం అంటే ఏంటి అని అంటే, ఇదిగో పరిశుద్ధపరచబడే ప్రక్రియ ద్వారా ఆ నీతి అంటే ఏంటి, నీతిమంతులు ఎట్లా ఉంటారు, విశ్వాసం మూలంగా బ్రతికే వాళ్ళు ఎట్లా ఉంటారు, ఈ ఈ భయంకరమైన కండమినేషన్ కింద ఉన్నవాళ్ళు అక్కడి నుంచి నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు ఎట్లా పరిశుద్ధులుగా తీర్చబడతారు అనేది తర్వాత 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం చివరి వరకు మనం చూస్తాం. ఆ తర్వాత ఒక ఇంపార్టెంట్ ప్రశ్న చుట్టూ 3 అధ్యాయాలు తిరుగుతాయి. అదేంటంటే ఓకే, యూదులు అన్యులు ఇద్దరు దేవుని నీతి అవసరత కింద ఉన్నారు. దేవుడు ఇద్దరిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అయితే యూదుల్లో కొద్దిమంది దేవుని నమ్ముకోవట్లేదు, దేవుని దగ్గరికి రావట్లేదు, ఈ సువార్తకి దూరంగా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటి ప్రశ్న. సో పౌల్ గారు ఒక విషయాన్ని చెప్పుకుంటూ వెళ్తూనే ఇదిగో దేవుని ఉగ్రత కింద ఉన్నాం, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, పరిశుద్ధులుగా తీర్చబడుతూ ఉన్నాం అని చెప్తూనే
మధ్యలో 9-11 అధ్యాయాల్లో ఆయన ఇశ్రాయేలీల పైన ఫోకస్ చేసి మళ్ళీ వెనక్కి వస్తాడనమాట. ఓకే, ఇదిగో నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు, పరిశుద్ధులుగా తీర్చబడతా ఉన్నవాళ్ళు, పరిశుద్ధపరచబడుతూ ఉన్నవాళ్ళు ఇదిగో ఇలాగూ ప్రతిరోజు బతకాలి. ది అప్లికేషన్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ప్రతిరోజు మన నడవడిలో దేవుని యొక్క నీతి కనిపించాలి అని 12వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు, దాదాపుగా 15వ అధ్యాయం చివరి వరకు చెప్తాడు. సో ఇక 15వ అధ్యాయం తర్వాత 16 అధ్యాయాల్లో చివరి విషయాలు అంటే చివరి గ్రీటింగ్స్, వీడ్కోలు మాటలు, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానని, ఆ తర్వాత తనతో పరిచర్య చేసే వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్తాడు. ఇదిగో వీళ్ళ వల్ల నేను మేలు పొందాను, వీళ్ళ వల్ల సంఘం మేలు పొందింది, ఇదిగో వీళ్ళలాగా మీరు ఉండండి, వీళ్ళకి మంచి ఆతిథ్యం ఇవ్వండి, వీళ్ళందరిని బట్టి సంతోషిస్తున్నాను, ఇదిగో వీళ్ళు నాకు సహాయంగా ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఈ చివరి మాటల్లో చెప్తాడు. సో ఇక్కడ కూడా చాలా విషయాలు నేర్చుకోవటానికి ఉంటాయి. సో వచ్చే వారం మనం ఏం చేద్దామంటే 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయటానికి చూద్దాం. సో 1వ అధ్యాయాన్ని చదువుకొని రండి. చదివేటప్పుడు ఇలా చదవండి. 1వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాలు గ్రీటింగ్స్, ఇంట్రడక్షను. దానిలో పౌలు గురించి తను తాను ఏం చెప్పుకున్నాడు, పౌలు యొక్క పరిచర్య గురించి ఏం చెప్పుకున్నాడు, దేవుని యొక్క సువార్త గురించి ఏం చెప్పాడు. ఈ 3 ప్రశ్నలు ఆలోచన చేస్తే ఈ మొదటి 7 వచనాలు చక్కగా అర్థమవుతాయి. ఓకే, దేవుని గురించి ఏం చెప్పాడు, సువార్త గురించి ఏం చెప్పాడు, పౌలు గురించి ఏం చెప్పుకున్నాడు. ఓకే, అది మనం చూడాలి. తర్వాత 2వ భాగంలో 8 నుంచి 15 వరకు పౌలు చేసిన ప్రార్థన, వాళ్ళ కొరకు వందనాలు చెప్పడం ఉంటుంది. తర్వాత నేను మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. కానీ ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నాడు అనేది కూడా పౌలు ఆన్సర్ చెప్తాడు. డిజైర్ టు ఇంపార్ట్ స్పిరిచువల్, నాకు ఇవ్వబడినటువంటి ఆధ్యాత్మిక గిఫ్ట్ని మీకు కూడా ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు. సో బేసిక్గా తర్వాత చివరి భాగంలో ఈ పుస్తకం ఎందుకు రాస్తున్నాడు, ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆయన మెన్షన్ చేశాడు. సో ఆ 2 వచనాల్లో గాస్పల్ యొక్క శక్తి, దేవుని యొక్క నీతి గురించి ప్రస్తావించబడి ఉంటుంది. ఆ రెండింటిని కూడా చూడండి. ఆ తర్వాత 3వ భాగంలో 18 నుంచి 32 వరకు దేవుని యొక్క నీతి అవసరత కింద ఉన్న వారందరి గురించి ఆయన మెన్షన్ చేస్తూ చెప్పబడిన మాటలు ఉంటాయి. సో వచ్చే వారానికి మీరు ఈ 32 వచనాలు బాగా చదవండి. ఓకే, కానీ కనీసం 1-2 సార్లు అయినా మొత్తం పుస్తకం అంతా చదవండి. రోమా పత్రిక అంతా ఒక్కసారన్నా చదవండి, లేదా నన్ను అడిగితే కనీసం 3 సార్లు చదవండి. ఈ 1వ అధ్యాయం కూడా 3 సార్లు చదవటానికి ప్రయత్నించండి. సో నేను చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, కానీ మీరు చదివితే నేను చెప్పినప్పుడు ఇంకా ఎన్లైట్నింగ్గా ఉంటుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి, చదవండి, సీరియస్గా తీసుకోండి, ప్రయాసపడదాం. దేవుడు సహాయం చేస్తాడు. ఈ గాస్పుల్, ఈ యొక్క ఇంపార్టెంట్ టీచింగ్ మనకి ఎక్కినప్పుడు, మనకి డైజెస్ట్ అయినప్పుడు, మనం అర్థం చేసుకున్నప్పుడు ఇతరులకి మనం చాలా హెల్ప్ఫుల్గా ఉండగలం. కాబట్టి టైం వెచ్చించండి, మిగతా విషయాలు పక్కన పెట్టండి. నేను అన్నట్లు రోజుకు 1 గంట చదివినా అయిపోద్ది. సో మీరు రోజుకి 1.5 అవర్ చదివితే కూడా రోమాపత్రిక అంతా చదివేయచ్చు. 1 పావు గంట లోపు ఫస్ట్ అధ్యాయాన్ని మొత్తం చదవచ్చు. సో 3 పావు గంటలు చదివితే 3 సార్లు అయిపోద్ది. సో అన్న నేను 1.5 గంటన్నర లేదా 2 గంటలు స్పెండ్ చేయలేనన్న వారానికంటే నేనేం చేయలేను. ఐ హోప్ యూ విల్ బి ఏబుల్ టు డూ, ద లార్డ్ విల్ హెల్ప్ యూ. ఇది నేను చదవాలి, ఇది నా అసైన్మెంట్ అని పెట్టుకోండి. అప్పుడు వచ్చే వారం మనం ఇవి క్షుణ్ణంగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ పదాలు, ఆ ఫ్రేజెస్ మనం చెప్పుకుంటున్నప్పుడు మీకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓహో, ఇది దీని గురించా, ఇది దీని గురించి, దీన్ని ఇలా అర్థం చేసుకోవాలని. లేకపోతే నేను చెప్పినప్పుడు కొన్ని మైండ్లోకి వెళ్తాయి, కొన్ని వెళ్ళవు. సో కాబట్టి ట్రై టు రీడ్. ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ ఎ యూస్ఫుల్ సెషన్. వచ్చే వారం మనం పూర్తిగా మొదటి అధ్యాయం నుంచి వచనం వెంబడి వచనం చెప్పుకుంటూ వెళ్తాం. ప్రభు చిత్తమైతే ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క సిట్టింగ్లో అవ్వాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ అలా కాని పక్షంలో ఒక్కొక్క అధ్యాయానికి 2 వారాలు అలా పెట్టుకొని మనం వెళ్దాం. చూద్దాం ఎంతవరకు వెళ్ళగలిగితే అంత వెళ్తూ మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు మన అందరినీ దీవించును గాక. Thank you, sir. Thank you very much, sir. సో వివరించి
చాలా సులువుగా